90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. హార్డ్ వర్క్స్ తో తమ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్న స్టార్ ని నేను మీకు చూపించబోతున్నాను. రాజావారు రాణివారు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎస్ఆర్ కళ్యాణ మండపంతో సూపర్ హిట్ కొట్టి కా మూవీతో బ్లాక్ బస్టర్ ని సాధిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ మన కిరణ్ అబ్బవరం గారు. నమస్తే కిరణ్ అబ్బవరం గారు, ఎలా ఉన్నారు? సూపర్. సంక్రాంతి ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. పల్లెకి వస్తాను ఎప్పుడు సంక్రాంతికి. ఈసారి అలాగే వచ్చాను. 3 days ఇక్కడ పల్లెలో ఉన్నాను. హ్యాపీ. బిజీ షెడ్యూల్ లో మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఫ్యామిలీకి పండక్కి పల్లెకి రావడం జరుపుకోవడం ఎలా ఉంది మీకు? బాగుంటది. అంటే ఎప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ బంధువుల్ని అందరినీ ఒకసారి ఇయర్కి ఒకసారి కలిస్తే బాగుంటది కదా. అందుకని మిస్ అవ్వకన్నా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మనకి తిరునాళ్ళు జరుగుతాయి కదా ఇక్కడ. దేనికి వచ్చినా రాకపోయినా తిరునాళ్ళకి సంక్రాంతికి మాత్రం రావడానికి ట్రై చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఏ పంటకు రాబోతున్నారు తెలుసుకోవచ్చా? అదే తిరునాళ్ళు ఉన్నాయి కదా మనకి, మేలో వస్తాయి కదా. ఇదిగో నల్లగంగమ్మ తిరునాళ్ళ, మన ఆంజనేయ స్వామి తిరునాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఫ్యాన్స్ వింటున్నారా? తిరునాళ్ళకి వస్తుంటారంట. తిరునాళ్ళకి అయితే ఖచ్చితంగా వస్తాం. చూసే మొన్న కూడా బాగా ఎరగదీస్తారు డాన్స్ స్టెప్స్ అన్ని కూడా. సార్ మీరు మామూలుగా బండి కట్టిస్తారా, చాందిని బండి? అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు మాకు ఎంట్రికలు తీసేటప్పుడు కట్టాము, మళ్ళీ తర్వాత ఇప్పుడే ఏమైనా ముక్కున్నారా? మొక్కుబడి ఉంది, అందుకని కట్టాను బండి. సార్ ఇప్పుడు 2025 వచ్చింది. 2024 లో మీకు బాగా లక్ గా కలిసి వచ్చింది ఏంటి సార్? అన్ని బాగా కలిసి వచ్చాయి. 2024 లో రాణివారు వచ్చారు మీ లైఫ్ లో. అదే పెళ్లి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2024 చాలా బాగుంది. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నాం మా ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం? ఇప్పుడు దిల్రుబా Feb 14th అనౌన్స్ చేసాం అఫీషియల్లీ. Feb 14 దిల్రుబా వస్తుంది. దాని తర్వాత ఒక 4 films కమిట్ అయ్యాను. ఇంకా అబౌట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా మనకి? నెక్స్ట్ ఏదన్నా అంత సినిమాలు హ్యాపీగా మంచి సినిమాలు అంత దిల్రుబా బాగా వచ్చింది. నిన్న టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కూడా ఖచ్చితంగా దానికి మీ అందరికి సినిమా ఇంకా బాగా నచ్చాలని కోరుకుంటున్నాను. రాయచోట్లో థియేటర్ లో వచ్చినప్పుడు మీ సొంత ఊర్లో కా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయినప్పుడు మీరు సాయి హాల్ థియేటర్ కి వచ్చారు. అసలు ఆ క్రౌడ్ ని మీరు ఎలా అసలు హ్యాండిల్ చేయగలుగుతారు? వీళ్ళు మన ఊరు కదా, ఇంకా నాకు అందరితో ఇదిగో మీడియా వాళ్ళతో కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది అమ్మా, రాయచోటి మన వాళ్ళందరితో మీడియా వాళ్ళతో కానీ అందరూ ఫ్యాన్స్ అందరితో కూర్చొని బాగా మాట్లాడాలి, ఒకసారి టైం స్పెండ్ చేయాలి అనేది ఉంటుంది. కానీ ఎప్పుడు వచ్చినా ఏమైపోతుందంటే, మొన్న కూడా థియేటర్కి వచ్చి కాసేపు నేను అందరితో మాట్లాడేసి వెళ్దాము అన్న ఒక పరిస్థితి ఉండే. కానీ ఇంకా క్రౌడ్ ఎక్కువ రావడంతో మనం కూడా ఏంటంటే ఇంకా హ్యాండిల్ చేయలేము. అక్కడ ఇంక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, సెక్యూరిటీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా నేను చూస్తున్నా, నాకు రాయచోటి మన వాళ్ళందరూ మీడియా గానీ ప్రతి ఒక్కరు ఎప్పుడు మనూరు అబ్బాయి అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రాయచోటి హీరో అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కిరణ్ అబ్బవరం గారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ విన్నా కూడా అదేమ్మా. నెక్స్ట్ మన రాణి గారితో ఎప్పుడైనా సినిమా చేయడం జరుగుతుందా? నెక్స్ట్ చూద్దామా, ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు, చూడాలి ఇంకా. ఓకే సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కరుణాకర్ గారు అని ఒక చిన్న హింట్ కూడా వదిలారు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుందా సార్? ఇది అంటే అతని మీద కథ మనోడి లైఫ్ లో జరిగిన, నా ఫ్రెండ్ కాబట్టి వాడు వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బాగుంటాయి, నాకు పర్సనల్ గా ఇష్టం. అదే వాడి మీద కథ సినిమా చేద్దాం అనిపించింది. మోస్ట్లీ అది నేను ఇయర్ ఎండింగ్ లో షూట్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటాం. సార్ మీరు మ్యారేజ్ తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయి మీకు? కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా, టైంకి ఇంటికి వెళ్ళాలి. కాల్స్ ఏమైనా వస్తున్నాయా? కాల్స్ అవే రావు అంతే. మేడం సపోర్ట్ ఎలా ఉంది మీకు? తను ముందు నుంచి లాస్ట్ 5 years నుంచి అంటే ఇద్దరం కలిసి జర్నీ చేసామని చెప్పాలి. మాకెందుకు చెప్పలేదు ఫ్యాన్స్ కి? ఎందుకు చెప్పడం ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. ఏ మాత్రం దొరకకుండా మీరు ఎలా మెయింటైన్ చేశారు? ఈయన పర్సనల్ లైఫ్ కొంచెం ఎంత ప్రైవేట్ గా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతుంది. నా లైఫ్ లో పర్సనల్ లైఫ్ ని అంత ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనుకోను. అంటే ఫ్యాన్స్ తో ఎంతసేపు వర్క్, సినిమాలు, వాళ్ళు మా మీద చూపించే లవ్, దాని వరకు ఉన్నాం. లవ్ అయితే చాలా సంపాదించుకున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ. అతి తక్కువ టైంలోనే ఇంత మంది ఫ్యాన్ బేస్ ఉంది అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో రాణి వారు వస్తుంది, ఫస్ట్ మూవీ హీరోయిన్ నా వైఫ్ అవుతుంది అని అనుకున్నారా? ఎప్పుడు 2020 లోనే డిసైడ్ అయ్యాం. ఇంకా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది.
సార్ చిన్న ఒకటి తెలుసుకోవాలనుకుంటాను, ఎగ్జైటింగ్ గా ఉన్నా. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? అదంటే నేనే చేశానని చెప్పొచ్చు. చెప్పచ్చా? ఓకే సార్. ఇంకేంటి, అమ్మ నన్ను కలిసారు కదా, మిస్ అవుతున్నాను ఫీల్ ఏమన్నా ఉందా? మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీరు రాబోతున్నారు ఇక్కడ? అదేలే, మా అమ్మ నాన్న అటు వస్తుంటారు అక్కడికి, హైదరాబాద్ కి. వాళ్ళు అక్కడ ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటారు. కొంచెం ఏంటంటే పల్లెలో తోటలు, మామిడి తోటలు అన్ని ఇక్కడే ఉన్నాయి పల్లెలో. వాళ్ళు ఇప్పటికీ నాన్న ఇంకా వ్యవసాయమే చేస్తుంటారు మొత్తం అంతా. నేను విన్నాను ఇంతకు ముందు మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేశారు వ్యవసాయంలో అనేసి. అంటే ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదే కదా, వ్యవసాయమే కదా. నేను ఎప్పుడన్నా హాస్టల్లో చదివాను నేను చిన్నప్పటి నుంచి. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంకా అంత పొలం పనే కదా. చేశారా? మన అన్ని నీళ్లు కట్టడాలు అది ఇది చేసేవాళ్ళం అంతా. డౌన్ టు ఎర్త్ అనేది పక్కన పెడితే నిజంగా ఫ్యాన్స్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ గా ఉండండి. ఎందుకు నేను ఫోన్ చేస్తే కూడా పల్లవి గారు, పర్లేదండి పల్లవి అని పిలిచండి అంటే కూడా లేదు పల్లవి గారు అని చెప్పడం. కానీ మా కోసం టైం, ఇంత బిజీ షెడ్యూల్ లో మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాయచోటి ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ చాలా బాగుండాలి. ఈ ఇయర్ మీకు అన్ని విధాలా బాగుండాలి. మీరు ఏ పని మొదలు పెట్టినా అంత సక్సెస్ఫుల్ గా జరగాలి. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, మన అబ్బాయి అని చెప్పి నన్ను మీ ఇంట్లో అబ్బాయినిగా సపోర్ట్ చేసినట్టు ప్రతి ఒక్క విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంతగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.